షర్మిల మళ్లీ యాక్టివ్ అయ్యారు. కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న ఈ జగనన్న బాణం రివర్స్ గేర్ లో ఆయనపైకే మళ్లీ దూసుకొస్తోందా? ఏమో ఆమె సంధిస్తున్న ఈ విమర్శలు బాణాలు చూస్తుంటే నిజమేననిపిస్తోంది. ఎన్నికల సమయంలో సోదరుడు వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఈ చెల్లెలు. ఘోర ఓటమితో కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు. ఇక సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మళ్లీ జగన్ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దేశ రాజధానిలో తన ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ప్రకటించలేదన్న జగన్మోహన్ రెడ్డిపై షర్మిల ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పైన గత వైసీపీ పాలన పైన ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. జగన్ గారు మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక, విభజన హక్కులు ప్రత్యేక హోదాను గాలికి వదిలేసినందుక, మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి సంఘీభావం వచ్చిందా? మీ నిరసనలో నిజం లేదని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది అని షర్మిల ట్వీట్ చేశారు. ఏపీలో వైఎస్ షర్మిల రాజకీయంగా తెలివైన అడుగులే వేస్తున్నారు. అన్న వద్ద ఉండి రాజకీయంగా ఎదగాలంటే జరిగే పని కాదని తెలుసుకున్న షర్మిలమ్మ కాంగ్రెస్ లో చేరారు. రాజకీయంగా తన ఎదుగుదలకు అస్త్రంగా అన్ననే ఎంచుకున్నారు. ఇప్పటి వరకు ఆమె కూటమిని పన్నెత్తి మాట అనలేదు. కేంద్ర బీజేపీ పైనే ఆమె అప్పుడప్పుడు విమర్శలు చేస్తున్నారు. చీటికి మాటికి ఫైర్ అయ్యేది అన్నపైనే. అన్న చెల్లెళ్ల మధ్య జరిగే ఈ వార్ రాబోయే కాలంలో ఎవరి ఎదుగుదలకు ఎంతవరకు ఉపయోగపడుతుందోనని సామాన్యుల మనసుల్లో ఉంది. వైసీపీ ఓటమి తర్వాత రాష్ట్రంలో జగన్ వర్సెస్ షర్మిల మధ్య మరిన్ని రాజకీయ వివాదాలు తెరమీదికి వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో షర్మిల ప్రభావం పుంజుకుని అంతిమంగా అది పార్టీకి ప్రధాన చేటు చేసే అవకాశం లేకపోలేదు. మరీ ముఖ్యంగా సీమలో ఇప్పటి వరకు పెంచుకున్న పట్టును కూడా వైసీపీ కోల్పోయే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు కొంత షర్మిలకు వెళ్లింది. ముఖ్యంగా రాయలసీమలో అంత ఘోరంగా ఓడిపోవడానికి కాంగ్రెస్ కూడా ఓ కారణం. వచ్చే రోజుల్లో షర్మిల మరింత దూకుడుగా రాజకీయం చేస్తారు. ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. షర్మిల ఎంత బలపడితే వైసీపీ అంత బలహీనపడుతుంది. వచ్చే 5 ఏళ్ల పాటు ఓటు బ్యాంకును కాపాడుకోవడం వైసీపీ అధినేతకు ఇబ్బందికరంగా మారవచ్చు. మరికొద్ది రోజుల్లో రాఖీ పండుగ రాబోతుంది. అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగకు అన్నకు చెల్లెలు రాఖీ కడుతుందా? వీరి మధ్య ఉన్న రాజకీయ విభేదాలు ఎవరికి ఎంత మేరకు లాభం చేకూరుస్తాయి? ఎవరు ఏ మేరకు పుంజుకుంటారో వేచి చూడాలి.